నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. ఏలూరు వరద బాధితులకు ఎమ్మెల్యే బడేటి చంటి అపన్నహస్తం. బడేటి సేవలు స్ఫూర్తిదాయకమన్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి. బాధితులకు దుప్పట్లు, టవల్స్ పంపిణీ. విజయవాడ వరద బాధితులకు ఆహారంతో పాటు వస్త్రాలు అందించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చంటిను రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రత్యేకంగా అభినందించారు. విజయవాడలో వరద బాధితులకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఏర్పాటు చేసిన దుప్పట్లు, టవల్స్ను బాధితులకు అందించే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. వరద బాధితులకు ఆపన్నహస్తం అందిస్తున్న బడేటి సేవలు నిరుపమానమన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చంటి మాట్లాడుతూ వరదల్లో చిక్కుకున్న వారికి ఆపన్నహస్తం అందించాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గత 3 రోజులుగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని 10 డివిజన్లలో బాధితులను ఆదుకునే కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఏలూరు నుంచి 30,000 కుటుంబాలకు అవసరమైన ఆహార పొట్లాలను అందించామన్నారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలందరికీ కూడా ఆపన్నహస్తం అందించాలనే ఉద్దేశంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారో గత 3 రోజులుగా మరి మంత్రివర్యులు పార్థసారథి గారి ఆధ్వర్యంలో రమారమి 10 వార్డులు తిరగడం జరుగుతుంది. అన్ని డివిజన్లో కూడా నిన్నటి వరకు భోజన వసతులు అన్ని కూడా అందరూ కూడా కల్పించడం జరిగింది. నిన్న ఏలూరు నియోజకవర్గం నుంచి రమారమి 35,000 కుటుంబాలకి మరి భోజనం అంతా కూడా పంపించడం జరిగింది. మరి అలాగే ఈ రోజున మరి నిన్న వచ్చి ఇక్కడ చూసినప్పుడు వాళ్ళందరూ కూడా మా అన్ని కట్టుబట్టలతో వచ్చేసాం, ఏమీ కూడా తెచ్చుకోలేదని అన్నారు. అందుకని వాళ్ళకి దుప్పట్లు, టవళ్ళు ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మరి ఏలూరు నియోజకవర్గం నుంచి 1000 కుటుంబాలకు సంబంధించి దుప్పట్లు కానీ, టవళ్ళు కానీ, అలాగే బిస్కెట్లు కానీ, బ్రెడ్ కానీ ఏదైతే కొద్దిగా నిల్వ ఉంటుందో 1 రోజు 2 రోజులు వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో అవి పురమాయించడం జరిగింది. వాళ్ళు నీళ్లు తగ్గిపోయినాయి. వాళ్ళ నుంచి ఎవరికి ఇబ్బంది ఉండదు. ఎవరికైనా ఉంటే నిత్యావసర వస్తువులు ఇమ్మని చెప్తున్నారు. ఎవరైనా డోనర్స్ ఉంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత ఆదుకోవాలి. అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మంత్రులు కానీ, అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మానిటరింగ్ చేసి అన్ని చోట్ల కూడా ఏ ఇబ్బందులు జరగకుండా చూడాలంటున్నారో అందరం కూడా వాళ్ళందరినీ కూడా ఏ ఇబ్బందులు లేకుండా చూసుకున్నా తప్పనిసరిగా ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.